నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ బిల్లు ఎస్సీ వర్గీకరణ తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోట నీలిమ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కొంతమంది దుండగులు జీహెచ్ఎంసీ సిబ్బంది దుస్తులు వేసుకుని అర్ధరాత్రి తొలగించడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సనత్ నగర్ ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు సిటీ లైట్ హోటల్ చౌరస్తాకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా త్రికాల మనోజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలతో ప్రజల నుండి ఆదరణ పొందుతుండడం చూసి ఓర్వలేకనే ఇటువంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ బీజేపీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫ్లెక్సీలను చించివేసినంత మాత్రాన ప్రజల హృదయాల్లో నుండి రేవంత్ రెడ్డిని దూరం చేయలేరని హెచ్చరించారు. నిన్న రాత్రి 8 గంటలకు ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా రాత్రి 12 గంటల వరకు తొలగించడం జరిగిందని, ఇది ఖచ్చితంగా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుల ప్రోద్బలంతోనే జరిగిందని అన్నారు. సనత్ నగర్లో కాంగ్రెస్ ప్రాబల్యం పెరగడాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. 42% బీసీ బిల్లు ఎస్సీ వర్గీకరణ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రను తిరగరాసిందని, దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. రేవంత్ రెడ్డి ఆదేశాలను అమలు చేస్తూ ఎల్లవేళలా ప్రజల మధ్యలో ఉంటూ వారి కష్ట సుఖాల్లో ఉంటున్న కోట నీలిమకు కూడా సనత్ నగర్ ప్రజల నుండి పెరుగుతున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని వెల్లడించారు. ఫ్లెక్సీని తొలగించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. చించివేసిన వారితో పాటు సూత్రధారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్, సనత్ నగర్ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు ఖమర్, సనత్ నగర్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షురాలు నజరీన్, సనత్ నగర్ నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్ జిఎల్ రమేష్ బాబు, ఏమని సింగ్ ఠాగూర్, మణికం ప్రభు, గంటా సుధీర్, శివకుమార్, రహీంబాయ్, సాదిక్ బాయ్, సురేష్, నారాయణ ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్, రాజేశ్వరి, అశ్విని, బుష్రా, మాధవి, తస్లీం, సభా, అనీఫ్, బబ్లు, మునీర్ మరియు సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం విచ్చేసినామంటే మన సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే ఇక్కడ విచ్చేసినామంటే మా సీనియర్ నాయకులు, మహిళా అధ్యక్షురాలు, మా పిసిసి కోఆర్డినేషన్ మెంబర్ మా గంట సుందరరావు గారు, చైర్మన్ రమేష్ గారు, బన్సులాల్పేట వాసులు మరియు మా రామగోపాల్ డివిజన్ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదవాళ్ళ ప్రజల ప్రభుత్వం. ఇక్కడ ఈ కనిపిస్తున్న ఇక్కడ ఫ్లెక్సీ మరి అక్కడ ఒక ఫ్లెక్సీ ప్రభుత్వం తరఫు నుంచి మా ఇన్ఛార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ కోట నీలిమ గారు సొంత నిధులతోని ఆమె సనత్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క చోట్ల ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలని, రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు దానికి ఫ్లెక్సీలు వేయడం జరిగింది. ఈ మొన్న వేసిన ఫ్లెక్సీ సందర్భంగా బీసీ కులాలకు 42 రిజర్వేషన్తో పాటు ఎస్సీ వాళ్ళకు కానీ మన 6 గ్యారెంటీల పథకం మన ప్రభుత్వం ఎలా చేస్తుందో దానికి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క డివిజన్లో 4 చోట్ల మేడం గారి సొంత నిధులతో కట్టడం జరిగింది. ఇక్కడ కొందరు వ్యక్తులు జిహెచ్ మేము కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు మేము తీయలేము ఇక్కడ ఫ్లెక్సీలు అని చెప్పడం జరిగింది. మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ మా రామగోపాల్పేట డివిజన్లో కానీ సనత్ నగర్ నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ క్యాడర్ రోజు రోజు బలపడుతున్నందుకోసము ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ బీజేపీ వాళ్ళ అరాచకులు మన కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులకు వాళ్ళు జీర్ణించలేకపోతున్నారు. అరే ఈ సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దినదినం వాళ్ళ బలపడుతుంది, వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ ఐక్యమత్యంతో ఇప్పుడు మీరు నిదర్శనం చూశారు. కేవలం 10 నిమిషాల ముందే మా కార్యకర్తలకు ఫోన్ చేస్తే ముఖాముఖిగా ఒక 100 మంది ఇక్కడ జమ అయినారు. కేవలం మేమందరం ఒక ఐక్యమత్యంగా ఉండి
ఇంకా ఇలాంటి సంఘటనలు మరి రేపటి దినం తిరగకుండా చూడాలని చెప్పి మేము ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కూడా వీళ్ళతో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లాంటి కఠిన చర్యపై తగిన చర్య తీసుకోవాలని చెప్పి మా పార్టీ తరఫు నుంచి, మా కార్యకర్త తరఫు నుంచి, మా బీసీ నాయకుల తరఫు నుంచి, ఎస్సీ నాయకుల తరఫు నుంచి, మహిళా సోదరుల తరఫుల నుంచి అందరికీ మేము కోరుకోవడం జరుగుతుంది. ఇలాంటి చిల్లర రాజకీయాలు సన్నద్ధ వీలు కాదు. ఎందుకంటే ఇంకా వాళ్ళు భ్రమలు ఉన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందని చెప్పి. కాబట్టి ఇక 100 అడుగులు ముంగటేస్తే మొండా మార్కెట్ డివిజన్ అక్కడ మీరు చూడసెల్లి చూడండి, టీఆర్ఎస్ ఫ్లెక్స్లు ఎన్నో ఉన్నాయి. ఎవరు ఆ టీఆర్ఎస్ ఫ్లెక్స్లకు ఎవరు చేయి కూడా పెట్టలేరు. ఎందుకు? ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే అర్థం కాబట్టి కాదు. ఇక్కడ గవర్నమెంట్, మా ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి ఎందుకు ఓర్వ లెక్క చించుతున్నారు. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే కానీ, స్థానిక కార్పొరేటర్ కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ దీనికి జవాబు చెప్పాలని మా తరఫు నుంచి కోరుకుంటున్నాం. జై రాహుల్ గాంధీ, జై రేవంత్ అన్న, జై నీలిమ. ఈరోజు ఎంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వకుండా కొంతమంది దుర్మార్గమైన చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. కొంతమంది నేనేమనుకుంటున్నా అంటే జిహెచ్ఎంసీ యూనిఫామ్లు వేసుకొని అవి తీసిండ్రు, దాని మీద కంప్లైంట్ చేస్తే అది ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో ఆ యూనిఫామ్ వేసుకున్నారు. వాళ్ళకేడికెళ్ళి వచ్చింది యూనిఫామ్. ఇంకా మీరు భ్రమలో ఉన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భ్రమలో ఉన్నారు. ఈరోజు మీకు జీతాలు ఇస్తుంది ప్రజలు. ఆ ప్రజలకు 43% రిజర్వేషన్ తీసుకొచ్చినందుకు ఓర్వ లేకుండా మీరు ఈ పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది వచ్చే వరకు చాలా, నేను ఒక దళిత చైర్మన్గా, నేను ఈ యొక్క కాన్స్టిట్యున్సీ ఎస్సీ దళిత చైర్మన్గా నేను ఒకటే చెప్తున్నా, ఇలా ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు, అగ్రకులాల అందరికీ కూడా ఇంత మంచిగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వకుండా ఈ విధంగా బ్యానర్లు చింపేయడం మీది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ కేసీఆర్ది అసెంబ్లీకి రమ్మను, వచ్చి కొట్లాడమను. ఇది చేసింది కరెక్టా కదా? నిన్ను కూడా పిలిచిండు కదా రేవంత్ అన్న. ఒక పెద్ద మనసు పెట్టుకొని రండి, కేసీఆర్ గారు మీరు రండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, మనం అందరం కలిసి చేద్దామని చెప్పి. ఇంకా మీకు సిగ్గు అనిపిస్తలేదా? పిలిచినా కానీ రాకుంటే ఇట్లా దొంగ పనులు ఎందుకు మీరు చేసేది? మీరు దొంగ పనులు అంటారు దీన్ని. ఏమనుంటే మనిషి ముంగట రేవంత్ అన్న అసెంబ్లీలో నిలబడ్డాడు, వచ్చి కొట్లాడు మీకు దమ్ముంటే. కానీ ఈ విధంగా బ్యానర్లు చింపడం, ఇంకా చిన్నపిల్లల చేస్తాను చేస్తారు. ఏమైనా మీరు ఒక్కటి మర్చిపోండి, మీరు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు, అది ప్రజలు ఇస్తున్నారు, ప్రజలకు లాభం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్క నిధి కూడా ఇవ్వాలి. ఎమ్మెల్యే జీతం ఇవ్వాలంటే కూడా ప్రజల సొమ్ముతోని కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. అదొకటి గుర్తుపెట్టుకో. ఇవన్నీ మర్చిపోండి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారనుకుంటున్నారు, బీఆర్ఎస్ కండువాలు ఇప్పుండ్రి, బీఆర్ఎస్ యూనిఫాములు ఇప్పుండ్రి, ఇంట్లోకెళ్ళి స్వచ్ఛంగా ప్రజలకు సేవ చేద్దామన్న ఒక ఉద్దేశంతో మీరు చదువుకున్న చదువులకు న్యాయం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. గంటా సుధీర్ కుమార్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్. మా సనత్ నగర్ నియోజకవర్గంలో మా సనత్ నగర్ ఇన్ఛార్జి గారైన డాక్టర్ కోట నీలిమ అక్కగారు మన ప్రభుత్వము చేసిన బీసీ కుల వర్గీకరణలో 42% రిజర్వేషన్ కల్పించినందుకు ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి మన ప్రభుత్వం తరపున అని ఆ విషయంలో ఆర్పీ రోడ్ కింగ్స్వేలో 2 చాలా బందోబస్తుగా ఫ్లెక్సీలు అరేంజ్మెంట్ చేపించింది. ఆ ఫ్లెక్సీలు కట్టినందుకు కొన్ని కుట్ర రాజకీయవేత్తలు, రాజకీయ శక్తులు ఓర్వలేక రాత్రి జిహెచ్ఎంసీ వాళ్ళ డ్రెస్సులు చట్టానికి విరుద్ధంగా కొనుక్కొని ఆ డ్రెస్సులు వేసుకొని ఆ ఫ్లెక్సీలు చింపడం చాలా శోచనీయమైన విషయము. దమ్ము ధైర్యం ఉంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ముందు ఉండి ఫైట్ చేయండి. మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేకనే ఇలా చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఇలాంటి విషయాలకు ఇలాంటి మా జోలికి వస్తే మా సంగతి ఏందో వారికి చట్ట ప్రకారంగా చెప్తాము. ఖబర్దార్ రాజకీయ పార్టీలారా, దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి. మా రాహుల్ గాంధీ గారు, మా సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారము బీసీలకు 40% చేసి బీసీల బహుజనుల కళలను చేకూర్చింది. దీన్ని ఓర్వలేక మీరు చేస్తున్నారు. మీ పరిస్థితి ఏంది, మీ బతుకులేంది ఒక్కసారి వెనుకకు చూసుకోండి. ఈ విషయంలో జిహెచ్ఎంసీ వారు మరొకసారి లోతుగా
పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సభాముఖముగా మా రామ్ గోపాల్పేట్ డివిజన్ మరి ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోరజ్ గారి తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా తెలంగాణ కుటుంబ తరఫున మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను కాన్స్టిట్యూన్సీ మహిళా ప్రెసిడెంట్ సమర్పణి. ఈరోజు జరిగిన సంఘటన చాలా దారుణంగా ఉంది. మా ప్రభుత్వం చేసే పనులన్నీ వీళ్ళు ఓర్వలేక 43% రిజర్వేషన్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ రేవంత్ అన్న చిన్న వయసులో ఉన్నారు. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ చేయని, ఏ సీఎం చేయని పని, ప్రధానమంత్రి చేయని పని కూడా ఆయన చేశాడు. ఆయన కనీసం బుద్ధి తెచ్చుకోవాలి. చిన్న వయసు ఉన్న ఆయన అందరూ ఇంత పెద్ద మంచి చేశాడని, మంచి పని చేశాడని అందరు మహిళలకు అన్ని పథకాలు మహిళల కోసం పెట్టారు. ఏం తప్పు చేశారని ఆయన బ్యానర్ చెబుతున్నారు. వీళ్ళకేంటి జిహెచ్ఎంసీ వాళ్ళకి అడిగితే మేము చేయలేదు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళ డ్రెస్సులు వేసుకొని వీళ్ళు పని చేస్తున్నారు. ఇంతగా దిగజారుతున్నారా వీళ్ళు ఓర్వలేకపోతున్నారా? మా ప్రభుత్వం చేసే అన్ని పథకాలు ఇచ్చేటివి అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు? వీళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఎమ్మెల్యే తెలిసిన అతను, కానీ ప్రభుత్వం మాది ఉంది. మావి కూడా రేవంత్ అని అందరికీ చేస్తున్నారు కదా. అంతమంది ప్రతి పేదవాళ్ళకు, ప్రతి పార్టీ వాళ్ళకైనా పథకాలు అందరికీ వర్తిస్తున్నాయి, అందరు తీసుకుంటున్నారు. మరి నేను చేయాల్సిన పని అవసరం ఏమొచ్చింది? ఈరోజు ఫ్లెక్సీ చూపాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకు? ఇవాళ మనమందరం ఇక్కడ రావడానికి ఒక ప్రధాన ప్రాబ్లం ఏమైందంటే మన ఫ్లెక్సీ పెట్టింది బీసీ రిజర్వేషన్ 42% చేసినందుకు ఎస్సీ కులగణన వర్గీకరణ చేస్తున్నాం రేవంత్ అన్నకి. మేము అందరికీ అవేర్నెస్ రావాలని ఇక్కడ పెట్టడం జరిగింది నీలిమక్క ఆధ్వర్యంలో. నేనైతే ఎవరి మీద నింద వేయాలనుకుంటలేను, ఎందుకంటే బీఆర్ఎస్ పని చేసిండ్రో బీజేపీ వాళ్ళు చేశారో ఎవరు చేశారో మనకు తెలీదు. మేమైతే ఈ పని ఎవరైతే చేసిండ్రో ఖండిస్తున్నాము. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ధర్నా చేయబోతున్నాం. ఇంకోసారి ఇట్లాంటి చర్యలు చేస్తే బాగుండదు. ఎవరైనా కానివ్వండి బాస్, మీకు దమ్ముంటే ప్రజల పక్షాన ఉండి పనిచేయండి. అంతేకాకుండా ఈ చీప్ పాలిటిక్స్ చేసుకుంటా బ్యానర్లు చింపి ఏం చేయలేరు మీరు. మేమేం పని చేయాలనో పవర్లు ఉన్నాం, ఖచ్చితంగా చేసే పని చేస్తూనే ఉంటాము. అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే మీకు కళ్ళు మండుతుంటే మేమేం చేయలేము. మీరు చేయరు, మమ్మల్ని చేయనిస్తలేరు. దయచేసి అందరినీ కోరేది ఏంటంటే మనం కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంటే ఎవరు ఏం చేసుకోలేరు. ఈ చింపుకులు అన్నీ వేస్ట్ వీళ్ళది. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.